ముఖంపై మచ్చలు తగ్గటానికి పైపూత కోసం తయారు చేసుకునే ఔషధానికి కావలసిన పదార్థాలు: యష్టి మధు, లోధ్రా, బార్లీ. కావలసిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇది సింపుల్, ఒక ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకుందాం. ఇది బార్లీ గింజల్ని మెత్తటి పిండిలాగా చేసేసుకోవాలి. కొన్ని చోట్ల రెడీగా కూడా దొరుకుతూ ఉంటుంది. బార్లీకి ఏంటంటే ఈ మచ్చలను తగ్గించేటువంటి న్యాచురల్ బ్లీచింగ్ లక్షణం ఉంటుంది అనమాట. న్యాచురల్గానే మచ్చలు తగ్గించేటువంటి గుణం ఉంది. ఇది సుమారుగా ఒక చెంచాడు పొడి తీసుకోవాలి. తర్వాత లోధ్రా అనే పేరు కూడా చాలా మందికి తెలిసినటువంటిదే. ఇది కూడా ఏంటంటే చర్మానికి ఒక మంచి న్యాచురల్ కాంతిని ఇచ్చేటువంటిది, అలాగే మచ్చలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఒక అర చెంచాడు వేసుకోవాలి ఇందులో. తర్వాత యష్టి మధు, మూడే కదా మనం చెప్పుకున్నాము. ఈ యష్టి మధు కూడా ఏంటంటే చర్మానికి ఒక మంచి కాంతిని ఇస్తుంది, తర్వాత మచ్చలు పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఒక అర చెంచాడు అందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుందుకు ఏంటంటే కొంచెం పెరుగు, పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ వేసి కలిపేసి ఒక పేస్ట్ లా తయారు చేసుకుందాం. ఒక పల్చటి లేపనం లాగానే తయారు చేసుకోవాలి, మరీ మందంగా ఉండకూడదు. సో ఇప్పుడు ఈ పైపూతకి ఔషధం తయారైనట్టు అంటారా డాక్టర్? అవునమ్మా, ఇలా పలచగా తయారైనటువంటి దాన్ని ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ లేపనంలాగా రాసేసుకుని ప్రతిరోజు ఒక 10-15 నిమిషాల పాటు ఉంచుకుని కడిగేసుకుంటూ ఉంటే నెమ్మదిగా చర్మం మామూలు రంగులో కలిసిపోతుంది అనమాట. ఆ మచ్చలన్నీ పోయి చర్మం అంతా ఒకే రంగులోకి వస్తుంది. ఇది పైపూతకి అయిపోయింది కదా మనం తయారు చేసుకోవడం. ఇప్పుడు కడుపులోకి తీసుకునేటువంటి ఔషధాన్ని కూడా తయారు చేద్దాం. ఓకే డాక్టర్ గారు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ముఖంపై మచ్చలు తగ్గడానికి కడుపులోకి వేసుకునేందుకు ఔషధం తయారు చేసుకునేందుకు కావలసిన పదార్థాలు: వట్టి వేర్లు, చందనం, సుగంధ పాల, తేనె. మరి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ముందు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. అందులో సుమారుగా ఒక గ్లాసు నీళ్లు పోయండి. ఇప్పుడు ఈ ఔషధంలో ఏంటంటే మనం కొన్ని ద్రవ్యాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటివి వేయాలి. వట్టివేళ్ల చూర్ణాన్ని తీసుకుని సుమారుగా ఒక చెంచాడు వట్టివేళ్ల చూర్ణాన్ని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. వట్టివేళ్ళకి ఏంటంటే రక్తశుద్ధిని చేసి చర్మపు రంగుని నార్మల్గా చేసేటువంటి గుణం ఉంటుంది. తర్వాత సుగంధి పాల కూడా రక్తశుద్ధి చేసి పిత్తదోషాన్ని తగ్గించి చర్మం మీద ఉండేటువంటి మచ్చలను తగ్గిస్తుంది. దీన్ని కూడా సుమారుగా ఒక చెంచాడు వేసుకుందాం. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోబోయేది ఏంటంటే చందనం కూడా మనందరికీ తెలిసినటువంటిదే. చందనం చర్మానికి ఎంత మంచి టానిక్ కూడా అందరికీ తెలుసు. అయితే ఈ చందనం చూర్ణాన్ని మనం ఇదంతా మరుగుతున్నప్పుడు కాకుండా మరగడం అయిపోయాక చివర్లో కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే చందనం దానిలో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ మనం కాచినప్పుడు ఆవిరైపోతాయి. అందుకని కాచకుండా కషాయం రెడీ అయిపోయిన తర్వాత చివర్లో ఇది ఒక చెంచాడు వేసుకుని ఆపేసేయాలి. మనం మరుగుతోందా? ఇప్పుడు ఇది బాగా మరుగుతోంది కదా. ఆఖరిలో చిన్న చెంచాడు చందనం పొడి వేసి స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ కషాయాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా. ఇప్పుడు ఈ కషాయం చల్లారిన తర్వాత ఒక చెంచాడు తేనెను కూడా కలుపుకోవాలి దాంట్లో. మనకి మచ్చల సమస్య తగ్గడానికి కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు తయారైన ఈ ఔషధాన్ని ఎలా తీసుకోవాలంటే డాక్టర్? ఇదేంటంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కషాయం తయారు చేసుకుని సుమారుగా ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, అలా 2 పూట్ల
ఒక 2-3 నెలల పాటు తీసుకోవాలి. తీసుకుంటే నెమ్మదిగా ఆ మచ్చలన్నీ పోయి చర్మం అంతా ఒకే రంగులాగా తయారవుతుంది.